తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో మరో కొత్త పార్టీకి అవకాశం ఉందా? మరో కొత్త పార్టీ పురుడు పోసుకునే ఛాన్స్ ఉందా? తీన్మార్ మల్లన్న రేపు సెప్టెంబర్ 17న బీసీ సమాజ స్థాపనకై ఒక కొత్త పార్టీ తీసుకొస్తారనేది ఒక చర్చ నడుస్తూ ఉంది. అదే క్రమంలోనే కవిత గారు కూడా రేపు మాపో కొత్త పార్టీ అని చెప్పేసి కూడా వార్త వస్తున్న క్రమంలో ఎట్లా చూస్తారు? తెలంగాణలో మరో పార్టీకి అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు మేడం? మరో పార్టీకి అవకాశం మట్టుకు ఉండే ఛాన్సే లేదు. ఎందుకు అంటే ఇప్పటికీ బీసీ ప్రయోగం, బీసీ కులాల ఐక్యవేదిక అని రకరకాలుగా చాలామంది ప్రయత్నం చేశారు. ఎంతమంది ప్రయత్నం చేశారో అంతమంది విఫలమయ్యారు. బీసీల్లో మొదటిసారిగా రాజకీయ చైతన్యం తీసుకొచ్చింది ఎన్టీ రామారావు గారు. అయితే రాజకీయ చైతన్యం తీసుకొచ్చి వాళ్ళని రాజకీయాల్లోకి వచ్చేలాగా, తన పార్టీలో రాజకీయాల్లో ఇముడ్చుకునేలాగా ఆయన ఒక ప్రయోగం అందామా లేకపోతే ఒక అవకాశం అందామా ఆయన చేశారు. చేసిన దానికి తగ్గట్లుగానే బోలెడు మంది బీసీ నాయకులు ఆయన పార్టీలోనే పురుడు పోసుకున్నారు, నాయకత్వంలోకి వచ్చారు. బీసీ అస్తిత్వం బయటకు వచ్చింది అసలు ఆ రోజు. సరే వచ్చారు. వచ్చిన తర్వాత సహజంగానే ఏ పార్టీలో అయినా, మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో రెడ్డి కులస్తుంది ఇక్కడ వాళ్ళ డామినేషన్ ఉంది. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఉంది కాబట్టి వాళ్ళు నాయకత్వాల్లో ఉన్నారు, కానీ వాళ్ళ పెత్తనం ఎంత సాగుతుంది అనేది తర్వాత విషయం. అసలంటూ వచ్చారు. ఏదీ లేకోకుండా మధ్యలో ఆగిపోయింది ఈ బీసీ వాళ్ళే ఆగిపోయారు. అయితే ఆయన రిజర్వేషన్స్ ఉన్నా ఉండకపోయినా ఏది ఏమైనా సరే వాళ్ళల్లో ఒక చైతన్యాన్ని రగిల్చాడు, ఒక అస్తిత్వాన్ని నిద్ర లేపాడు వాళ్ళలో ఉన్న నిద్రాణంగా ఉన్నదాన్ని. సరే వాళ్ళు నాయకులుగా ఎమర్జ్ అయ్యారు. తెలుగుదేశంలోనే ఎక్కువ మంది వచ్చారు. ఆ పరిస్థితుల్లోనే కాంగ్రెస్లో కూడా బీసీ నాయకులు బాగా డెవలప్ అయ్యారు. సరే డెవలప్ అయిపోయిన తర్వాత వాళ్ళు పూర్తి అధినాయకత్వంలోకి వెళ్ళాలి అనే ఒక కోరికలో కూడా వాళ్ళు ఉన్నారు. ఎంత ఉన్నప్పటికీ కూడా ఒక పరిమితి అనేది ఉంది. ఒకప్పుడు దేవేంద్ర గౌడ్ గారు తెలుగుదేశం పార్టీలో నంబర్ 2 ప్లేస్ అంటేనే తెలుగుదేశం పార్టీలో చాలామందికి మింగుడు పడ్డ. ఎవరో దాకెందుకు, చంద్రబాబు నాయుడు గారికి మింగుడు పడ్డ. హోంమంత్రి కూడా చేశారుగా, హోంమంత్రిగా చేశారు. హోంమంత్రి అంటే నిజంగా నంబర్ 2నే. కానీ అక్కడ అలిపిరిలో ఆ ప్రమాదం జరిగిన వెంటనే ఇక్కడ దేవేంద్ర గౌడ్ గారు మీటింగ్ పెట్టేసరికి అప్పుడు అంత తొందర ఎందుకు పడ్డారు ఆయన అంటే, ఒకసారి బాంబ్ బ్లాస్ట్ జరిగిన తర్వాత ఒక మనిషి అనేది మిగలడం అంత ఈజీ అయిన విషయం కాదు. అయితే ఆయన లేరేమో అనుకునో ఏమో తెలీదు, ఈయన ఇక్కడ మీటింగ్ ఏదో పెట్టారు. మీటింగ్ పెడితే ఆయనకేం సంకేతం వెళ్ళింది అనుకుంటే, నేను నోమోర్ అనే ఉద్దేశంతో, ఆయనే నాయకుడు అవ్వాలి అనే ఉద్దేశంతో దేవేంద్ర గౌడ్ గారు మీటింగ్ పెట్టారు అనేది అప్పట్లో అది కొంచెం ఒక నెగటివ్. ఇది ఒక రకంగా దేవేంద్ర గౌడ్ గారి ప్రాభవం తగ్గడానికి అది కూడా ఒక కారణమైంది. అయితే ఇంకా తర్వాత చూసుకుంటే జ్ఞానేశ్వర్ 99 కులాల బీసీ ఐక్యవేదిక అని చెప్పి ఆయన ఒక కూటమి పెట్టారు కానీ అది నిలబెట్టలేకపోయారు. అదైపోయింది. ఇంక ఇట్లా అడపా బీసీ నాయకులు గొంతెత్తుతున్నారు, మాట్లాడుతున్నారు. ఒక రకంగా మా ప్రాతినిధ్యం ఎక్కువగా ఉంది, మా ఓట్లు ఎక్కువగా ఉన్నాయి, మాకు ప్రాతినిధ్యం తక్కువగా ఉంది, అసలు మేమెందుకు సీఎం అవ్వకూడదు అనే ఒక ఉద్దేశం కూడా చాలామంది బీసీ నాయకులకు ఉంది. అయితే ఆ పరిస్థితుల్లోనే ఇప్పుడు తీన్మార్ మల్లన్నకి కూడా ఒక ఆశ రావడం అనేది పెద్ద తప్పని అనుకోను, కానీ అది అవకాశం లేదు. ఎందుకు ఉండదు అని అంటే, ఇప్పుడు డబ్బున్న వాడికి తెలివి ఉండదు, తెలివి ఉన్న వాడికి డబ్బు ఉండదు. ఈ రెండు ఉంటేనే రాజకీయం చేయగలుగుతారు. ఎప్పుడు కూడా రాజకీయాల్లో ఒకడికి అవకాశం పోతేనే మనకు అవకాశం వస్తుంది. అందరికీ సేమ్ అవకాశాలు వచ్చే అవకాశం లేదు రాజకీయాల్లో. పదవులు లిమిటెడ్గా ఉంటాయి.
ఈ లిమిటెడ్గా ఉన్న పదవుల్లో ఎవరు ఈ తొందరగా పరిగెట్టి ఆ పదవిని చేరుకుంటారు అనేదే ఇక్కడ విషయం. ఈ పరిగెట్టడానికి ఏమేం కావాలి అంటే రాజకీయ అండదండలు ఉండాలి, డబ్బు ఉండాలి, గ్రూపులు కట్టగలగాలి, వేరే వాళ్ళ అవకాశాన్ని వాళ్ళకి అవకాశం లేకుండా చేసి ఆ అవకాశాన్ని వీళ్ళు తీసుకోగలగాలి. ఇన్ని ఉంటే రాజకీయాల్లో పదవుల్లో ముందుకెళ్తారు, రాజకీయ నాయకుడిగా ముందుకెళ్తారు. అలాంటి అవకాశం తీన్మార్ మల్లన్నకు ఉందా? ఆల్రెడీ వాళ్ళ సమాజంలో తీన్మార్ మల్లన్నకున్న అతనుకున్న అపవాది ఏంటి అంటే అతను ఒక బ్లాక్మెయిలర్. ఒక ఛానల్ పెట్టుకొని ఆయన బ్లాక్మెయిల్ చేస్తాడు. ఏదైనా అలాంటి వాటికి సంబంధించి కొన్ని ప్రూఫ్లు కూడా వచ్చినాయి, కొంతమంది కంప్లైంట్లు కూడా చేశారు ఇంతకుముందు. మరి అలాంటప్పుడు అతన్ని నమ్మి ఆయన 99 కులాల్లో ఆయనది ఒక కులం, మిగతా కులాలు ఈయన కింద ఉండడానికి ఎందుకు వస్తారు ముందుకి? ప్రతి వాళ్ళు ఆయన నాకు అర్థమైనంతలో మున్నూరు కాపు సామాజిక వర్గం అయితే మిగతా బీసీ కులాలు అందరూ ఎందుకు వస్తారు? ఇవాళ గౌడ్స్ చాలా ప్రాముఖ్యంగా ఉన్నారు తెలంగాణలో. అలాగే యాదవ్స్, ముదిరాజులు, ఈ 3 చాలా పట్టు ఉన్నది. అంటే అలానే మున్నూరు కాపుకి లేదని కాదు, కానీ మరి ఈయన కిందకి వాళ్ళు ఎందుకు వస్తారు? ఈయన నాయకత్వంలో పనిచేయడానికి వాళ్ళు ఎందుకు వస్తారు? వీళ్ళందరికీ ఎలా ఉంటుంది అంటే మనమందరం కలిసి ఒక అగ్రం కులం కిందన్నా పనిచేయొచ్చు, కానీ మన బీసీ కులాల్లోనే ఒక కులం వాడి కింద మనం ఎందుకు పనిచేయాలి అనే ఒక ఉద్దేశం ఉంటుంది. అట్లాంటప్పుడు తీన్మార్ మల్లన్నకి అలాంటి అవకాశం ఉండే అవకాశం లేదు. పైగా కాంగ్రెస్ అతన్ని బాగానే హక్కును చేర్చుకుంది, అవకాశాన్ని కూడా ఇచ్చింది. ఇస్తే అతను కాసేపు బీజేపీ అన్నాడు కాంగ్రెస్లోకి వచ్చే ముందే. సరే కాంగ్రెస్ కూడా ఏమనుకుందంటే సరే బీజేపీలోకి వెళ్ళాడు, మళ్ళీ మనం అంటే అతని వెనక ఎంతో కొంత ఒక బీసీ వాదం ఒకటి ఉంది అతని దగ్గర. అది ప్రజల్లో కూడా అతనికి ప్రజల్లో యూట్యూబ్ వల్ల కావచ్చు, న్యూస్ ఛానల్ వల్ల కావచ్చు, అతనికి ఒక మంచి గుర్తింపు ఉంది. కాబట్టి సరే మనతో పెట్టుకుందాం అనే ఉద్దేశంతో వాళ్ళతో పెట్టుకొని అతనికి ఎమ్మెల్సీ కూడా ఇచ్చారు. ఇస్తే అతనికి సరిపోలే, ఎమ్మెల్సీ అనేది సరిపోలే.